అవుతుందని చెప్పారండి. కానీ ఏ రైతు కూడా ఒక ఎకరం దాటి చేయట్లేదు. వరుణ్ ఇంజనీరింగ్ వాళ్ళకి 0.22 ఏకర్స్ ఇచ్చారు. అందులో 53 లక్షల పెట్టుబడితో పెట్టారు. 12 మంది పనిచేస్తారు. ఇంకోటి రోషన్ ఎంటర్ప్రైజెస్, ఇంకోటి జ్ఞానేశ్వరి పేపర్ ప్లేట్స్, ఇంకోటి ఎస్ఎన్ ఫాల్జీ బ్రిక్, ఇంకోటి స్రవంతి ఎంటర్ప్రైజెస్, ఇంకోటి కేబీ ఇండస్ట్రీస్. ఈ 6 ఇండస్ట్రీస్ కలిపి 3,11,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరిగింది. 127 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. వీళ్ళకి ఇచ్చిన భూమి 1.33 ఏకర్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన భూమి. అంటే 18 లక్షల కోట్లు ఎక్కడ? 18 లక్షల కోట్ల రూపాయలని అసెంబ్లీలో ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు తిరగకుండా ఇచ్చిన రిప్లైలో 18 లక్షల నుంచి ఎక్కడికి వచ్చింది? అది 1,21 కోట్లు పెద్ద ఇండస్ట్రీలు, 14,000 కోట్లు చిన్న ఇండస్ట్రీలు. అంటే 1,35,000 కోట్లకు వచ్చింది. 1,35,000 కోట్లలో మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఆ 35 కోట్లు కూడా ఉండదు. ఈస్ట్ గోదావరిలో ఉన్నట్టే ఉంటుంది. ఈస్ట్ గోదావరి అన్నది చాలా రిచ్ ప్లేస్. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూరు, శ్రీకాకుళం, విజయనగరం ఇవన్నీ కూడా మన వెనకాలే ఉంటాయి ఇండస్ట్రియల్గా. ఏదో వైజాగో, విజయవాడో, గుంటూరో, నెల్లూరో ఇవి మనం ముందుండొచ్చు. ఈస్ట్ గోదావరిలోనే 94 ఇండస్ట్రీస్కి 6 స్టార్ట్ అయితే అంటే 7%. బాహాటంగా అసెంబ్లీలో 18 లక్షల కోట్లు వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పాడు. ఇండియా మొత్తం మీద ఎక్కడా లేదు. ఇండియా మొత్తం మీద జరిగిన ఇన్వెస్ట్మెంట్లో 20% ఆంధ్రాకు వచ్చిందని చెప్పాడు. ఏది దీని మీదనా? వీటికి నాకు సమాధానం చెప్పక్కలా ఒక శ్వేతపత్రం ప్రకటించండి. మనం అనుకున్నవన్నీ జరిగిపో. అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసా ఇది? ఎందుకంటే ఆ లెవెల్లో మనిషికి చుట్టూతో భజన బృందం చేరతారు. 18 లక్షలు చెప్పారేంటి సార్? 22 లక్షలు అయింది కదండి. అంటే అవునా? ఇది ఎప్పుడు? మొన్న కదండి అమెరికా నుంచి మనం వెళ్ళినప్పుడు 4 లక్షల కోట్లు పట్టుకొచ్చాడు. వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఎలా చేయలేదు, పెట్టులట్టుకుని వచ్చాడు కదండి ఒక అతను 4 లక్షల కోట్లు తెచ్చాడంటే ఏమో ఎందుకంటే భ్రమలో పెడతారు. లేకపోతే ఆయన ప్రజలను భ్రమలో పెడుతున్నాడా? అది ప్రజలతో పంచుకోండి. రెడ్డి గారు చేసినవన్నీ గవర్నమెంట్ దాంట్లో వచ్చే చదివాను. భాస్కర్ రెడ్డి సీఎంగా ఉండగా ఆయన అలా విన్నాడు. నేను దిగిపోతుంటే ఎవరు నిల్లరా అని చెప్పి ఇవన్నీ నిజమే అని అడిగాడు. ఎందుకంటే ఆయనకే అనుమానం వచ్చింది. ఏంట్రా లేదు సార్ ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ నుంచి తీసి చదివానండి. ఓకే నాకు పంపించి ఒక కాపీ అన్నాడు. ఏంటంటే చీఫ్ మినిస్టర్ అంటే అన్ని ప్రతిదీ పోతద్దం పెట్టి ఆయన చూడటం. కాంగ్రెస్ వాళ్ళకి అలా ఉండేది. వీళ్ళకి ఇదే చంద్రబాబు గారు అంటే ఎవరైనా నిలరా అని ఏంటి తక్కువ చదువు 18 లక్షలేనా? 18 లక్షలు కాదా అని అడిగితే ఏం చెప్తాం? ఆయన ఆనందపరచడానికి కరెక్టే సార్, కానీ ఇదే చదవమన్నాడని నాకు ఎవరి మీద కోపం ఉంటే ఆయన ఇదే చదవమన్నాడండి. మీరు దయచేసి ఇలాంటి క్రూషియల్ మ్యాటర్స్లో ఉన్న నిజం పంచుకోండి. 16,600 కోట్ల మీద వెంటనే యథార్థాలు చెప్పండి. ట్రాన్స్పరెన్సీకి మీరే ఆద్యులు అని చెప్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నేను చాలా క్లియర్గా చెప్పాను. ఎవరికి ఇష్టం లేదు. నాకెందుకే నారాయణతో గొడవ? నాకెందుకు చెప్పండి నారాయణతో గొడవ? ఇదిగో ఇన్ని క్లియర్గా ఉన్నాయి.
ఇక్కడే ప్రకటించాను, మీరు ఎవరైనా పంపండి, నారాయణ ఎమ్మెల్సీ రద్దు అవుతుంది, నేను ఇస్తాను మొత్తం మెటీరియల్. నాకు పంపించింది నారాయణ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండే, వాళ్ళే పంపిస్తారు, వాళ్ళకే తెలుస్తాయి. వాళ్ళు పేరు బయట పెట్టమని నమ్మకంతో పంపారు నాకు. నేను ఇక్కడే ప్రెస్ మీట్లో చెప్పాను, ఎవరన్నా రండి మీకు ఇస్తాను, మీరు కంప్లైంట్ చేసుకోండి. నేనెందుకు చేయాలి? నాకేంటి నారాయణ నాకేమన్నా శత్రువా? నాకు రామోజీరావు శత్రువా? నాకు చంద్రబాబు నాయుడు శత్రువా? నాకేమన్నా వాళ్ళు హాని తలపెట్టారా? నాకేమన్నా నష్టం చేశారా? సిస్టంలో ఏదైనా తేడా వస్తే చెప్తున్నాం, రాజకీయం చిన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి. నాకేంటి వాళ్ళు పాడైపోతే నాకు వచ్చేది ఏముంది, బెనిఫిట్ ఏమైనా ఉందా? పూర్వం అంటే పోనీ కాంగ్రెస్లో ఉన్నాను, కాంగ్రెస్ ఇమేజ్ పెరుగుతుందేమో అని. ఇప్పుడు నేను కాంగ్రెస్లో లేను, కాంగ్రెస్ తెలుగుదేశం కలిసిపోయాయి. ఇంకేంటి నీకు ఏముంది, జరిగేవన్నీ చూస్తూ ఉంటున్నాం అంతే. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు మాటి మాటికి పవన్ కళ్యాణ్ని ఈయన బీజేపీ ఆడుతున్నాడు అని చెప్తున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసి ఏమంటే ఈయన కమ్యూనిస్టులతో వెళ్తుంటే బీజేపీ ఆడిస్తున్నాడు అంటే ఏంటండి ఆయన? ఇదే మాట అంటే మా దేశాయ్ గారు చెప్పాడు. అదేంటది నీకు తెలీదా? 98లో కమ్యూనిస్టులు జనతాదళ్ళు పక్కా యాంటీ బీజేపీ. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ 98 పార్లమెంట్ ఎలక్షన్ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలని జనతాదళని పెట్టుకుని వెళ్ళాడు. బీజేపీని బండబూతులు ఇప్పుడు కన్నా ఎక్కువ తిడుతూ వెళ్ళాడు. 15 సీట్లు ఎక్కాడు, 2 సిపిఐ, 1 జైపాల్ రెడ్డి జనతాదళ్ళు, 12 సీట్లు టీడీపీ. వెంటనే ఏం చేశాడు? ఈ ముగ్గురిని వదిలేసి 12 వెళ్ళి వాజ్పేయికి సపోర్ట్ ఇచ్చాడు. ఇందులో కొత్త ఏముందా అని దేశాయ్ గారు చెప్తే కరెక్టే కదా. నాకన్నా సీనియర్ కాబట్టి ఆయన ఇందులో పాతదే జరిగిందే కదా. ఎవరితోనో ఎలక్షన్కి వెళ్తారు, ఎలక్షన్ తర్వాత ఇష్టం వచ్చినట్టు పోతారు. మిగతా చోట్ల జరగలేదేమో కానీ మన స్టేట్లో మన కళ్ళ ముందు చూసిందే కదా. అది జ్ఞాపకం వచ్చే చెప్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే చేస్తాడని. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక ఎన్నికల సర్దుబాట్లు, ద్రోహాలు, వెన్నుపోట్లు అన్నీ మనం చూస్తున్నాం. కొత్త విషయాలు ఏం కాదు. ఎవడెవరితో కలుస్తాడు, ఇవన్నీ ఎవరితో కలిసినా అంతా కూడా బయట కింద లెవెల్లో పొద్దున్న టీవీల్లో కొట్టు చావటం, నేను ఇలా ప్రెస్ మీట్ ఎట్టు కొట్టు చావటమే తప్ప పై లెవెల్లో వాళ్ళకి ఏమీ ఉండదు. ఇదొక వ్యాపారం. ఈ వ్యాపారం ఎవరు కలిస్తే బాగుంటుంది. కోకోకోలా, థమ్సప్ చితక్ కొట్టేసుకుని తాగితే చచ్చిపోతారు, అందులో అంతా పెస్టిసైడ్స్ అని. ఇందులో మా దాంట్లో పెస్టిసైడ్స్ ఉన్నాయి, వాడు అమ్మేది విషమే అని కొట్టుకుని ఒక స్టేజ్కి వచ్చాక ఇద్దరం కలిసిపోతున్నాం అన్నారు. కలిసిపోయారు. 2 కూల్ డ్రింక్లు ఒకటైపోయాయి. ఇప్పుడు ఇది కూడా అంతే. వ్యాపారంలో మనం పై చేయిగా ఉండాలని దెబ్బలాడతారు. ఎప్పుడైతే ఇక సమానం అయిపోయారా, ఇంక దెబ్బలాట అనవసరం, ఇద్దరం కలిసిపోయి పనిచేసుకుందారా, 2000 ఇస్తే సరిపోతుంది, ఇద్దరం ఎలా కొట్టుకుంటే నువ్వు 2000 ఇవ్వాలి, నేను 3000 ఇవ్వాలి, ఎందుకు వేస్ట్, కలిసిపోయామనుకో 1000 రూపాయలకే పని అయిపోతుంది అనే తీరులో ఆ వ్యాపారంలోకి వచ్చేసారు. సో ఇప్పుడు నా ఇష్యూ ఏంటంటే సమితి కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.